ఆ ఎంగేజ్మెంట్ రింగ్స్ ని ఇక్కడే మార్చుకునే ఏర్పాటు కూడా చేశాం. సూపర్ ప్లాన్ ఇది. మేడం చాలా బాగా ప్లాన్ చేశారు. అర్థమైంది కదా సర్ప్రైజ్. సో ఇంకా ఆలస్యం చేయకుండా 3వ రౌండ్లోకి వెళ్ళిపోదాం. ఎంగేజ్మెంట్ చేయడం ఏంటి? కాంటెస్ట్ పెట్టడం వరకు ఓకే, కానీ ఎంగేజ్మెంట్ చేయడానికి వీళ్ళెవరు? ఇదంతా తారాగారి ప్లాన్. ఇప్పటి వరకు ఎలాగైనా గేమ్ గెలవాలనుకున్నాం. ఇప్పటి నుంచి ఎలాగైనా ఈ గేమ్లో ఓడిపోవాలి. ఓడిపోతే మనం ప్రేమికులం కాదని మా అమ్మ ముందు మనల్ని నిలదీసి అనుమానాలు క్రియేట్ చేస్తారు తారాగారు. మనం ఆల్రెడీ 2 గేమ్స్ గెలిచాం కదా, మిగిలిన 2 ఓడిపోతే ఏం కాదు. అయితే ఓడిపోవడం కోసం గేమ్ ఆడదాము. ఎస్, లేకపోతే నీతో ఎంగేజ్మెంట్ చేస్తారు. దానికంటే ముక్కు మూసుకుని మూసి నదిలో దూకడం బెటర్. నాది సేమ్ ఫీలింగ్. మీతో రింగు తొడిగించుకోవడం కంటే హిమాలయాలకు వెళ్ళి సన్యాసిగా మారటం మంచిది. మొండపంలో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినందుకు నన్ను నేను కొట్టుకోవాలి. బెల్ట్ ఇవ్వమంటారా, కొరడా ఇవ్వమంటారా? సో ఈ 3వ గేమ్ ఏంటంటే, కాబోయే కపుల్స్ మధ్య ఎంత మంచి కోఆర్డినేషన్ ఉందో తెలుసుకోవడానికి కపుల్స్ ఇద్దరూ కలిసి తమ ఫేవరెట్ డిష్ చేయాలి. ఆ ఫేవరెట్ డిష్ని ఈ ఈవెంట్ కపుల్స్ ఫౌండర్ అండ్ జడ్జెస్ అయిన బ్యూటిఫుల్ కపుల్స్ రామారావు గారు మరియు జానకి గారు టేస్ట్ చేసి విజేతల్ని ప్రకటిస్తారు. సో మై డియర్ లవ్లీ కపుల్స్, లెట్స్ స్టార్ట్ ద గేమ్. 3, 2, 1 గో. ఏం వంట చేద్దాం? గెలవడానికైతే మంచి వంటలు చేయాలి. ఓడిపోవడానికి ఏదో ఒకటి చేసినా పర్వాలేదు. ఏదో ఒకటంటే కామన్ కూరలు ఎక్కడికి వెళ్ళినా కనబడేవి, రొటీన్గా ఉండే డిష్ చేద్దాం. పన్నీర్ బటర్ మసాలా చేస్తే ఎలా ఉంటుంది? అదే బెటర్. రాధా గారు, ఈ ఉల్లిపాయలు మీకంటే పొగరుగా ఉన్నాయి. రాధా గారు, ఈ పన్నీర్ బాగుందో లేదో చూడండి. పన్నీర్ నీకంటే బాగానే ఉంది, కానీ వేసి చూసింది చాలు, పని కానివ్వు. రాధా గారు, బఠానీలు నానయ్య లేదో చూడండి. నువ్వే చూడు, నాకేం తెలీదు. ఈ బఠానీలు మీ మనసు కంటే గట్టిగా ఉన్నాయి రాధా గారు.
కృష్ణ, కొత్తిమీర ఉంది కదా అక్కడ, అది వేసి. వంట చెడిపోవాలంటే ఉప్పు కొంచెం ఎక్కువైతే చాలు, మేము గ్యారంటీగా ఓడిపోతాం. ఇప్పుడు మీ టైం అయిపోవచ్చింది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. టైమ్ అప్, టైమ్ అప్, టైమ్ అప్. అందరి వంటలు పూర్తయిపోయాయి. రామారావు గారు, జానకి గారు కపుల్స్ వండిన వంటల్ని టేస్ట్ చేసి ఈ రౌండ్ విన్నర్స్ ని ప్రకటించవలసిందిగా కోరుతున్నాం. పద. ఏంటిది? బీట్రూట్ హల్వా. బాగుంది. ఏం చేశారమ్మా? పన్నీర్ బటర్ మసాలా. ఇంకేదైనా వెరైటీగా వేరేది చేయాల్సింది. అందరూ వెరైటీ డిషెస్ చేస్తున్నారని మేము ఇంకా వెరైటీగా ఉండాలని పన్నీర్ బటర్ మసాలా చేసాం. ఉప్పే లేదని ఆ ఎక్స్ప్రెషన్ అనుకుంటా. ఉప్పు బాగా ఎక్కువయ్యి షాక్లో ఉన్నట్టున్నారు. ఏంటి అంత డిస్కషన్ చేస్తున్నారు? వాళ్ళ డిస్కషన్లో మన డిష్ అయితే ఉండదులే, యూ డోంట్ వరీ. ఇప్పుడు విజేతలెవరో రామారావు గారు, జానకి గారు ప్రకటిస్తారు. అందరి కపుల్స్ చేసిన వంటల్ని రుచి చూసిన తర్వాత అందరిలో శుచిగా రుచిగా అద్భుతంగా వండిన డిష్ ఎవరిదంటే చెప్పబోతున్నా. మరి చెప్పేస్తున్నాం. అది ఎవరంటే ద విన్నర్ ఈజ్ రాధా అండ్ కృష్ణ. ముచ్చటగా 3వ రౌండ్ కూడా గెలిచిన కపుల్ రాధా, కృష్ణ. మన డిష్ ఈ గేమ్లో ఎలా గెలుస్తుంది? ఏ రుచి లేని పన్నీర్ బటర్ మసాలా వాళ్ళు బాగుందని, అద్భుతమని చెప్తున్నారు. ఉప్పు కసంలో ఉండే పన్నీర్ బటర్ మసాలాని వాళ్ళు ఎలా గెలిచినట్టు ప్రకటిస్తారు? ఉప్పు కసంలో ఉండటం ఏంటి రాధా గారు? ఉప్పు ఎక్కువైతే ఎవరికి పన్నీర్ బటర్ మసాలా నచ్చదని నేను బాగా ఉప్పేశాను. ఉప్పే లేకపోతే అసలు రుచి ఉండదని నేను కూరలో ఉప్పు వేయలేదండి. నువ్వు ఉప్పు వేయలేదన్న విషయం నాకు చెప్పాలి కదా. మీరు ఉప్పు కలిపారన్న విషయం నాకు చెప్పాలి కదా. నువ్వు ఉప్పు వేయకుండా పన్నీర్ బటర్ మసాలా చేస్తావని నేను ఊహించానా? మీరు నాకు తెలియకుండా ఉప్పు వేస్తారని నేను కలగన్నానే ఏంటి? నీ వల్లే ఈ రౌండ్ గెలిచావు.
కాదు మీ వల్లే. నా కోపం తెప్పించే కృష్ణ. మీకేనా నాకు కోపం వస్తుంది. ఏమైనా అన్నయ్య కృష్ణ గెలిచారు. మా చెల్లి వంటలు బ్రహ్మాండంగా చేస్తుందండి. ఇంకా 4వ గేమ్ ఇలానే మా అన్నయ్య కృష్ణ గెలవాలి. ఏమండి, వాళ్ళు మన ప్రేమకి చాలా సపోర్ట్గా నిలిచి మన పెళ్లిని అందర్నీ ఎదిరించి చేశారు. అలానే మనం వాళ్ళ ప్రేమకి వాళ్ళ పెళ్లికి సపోర్ట్గా నిలబడాలి. ఖచ్చితంగా మనం వాళ్ళ వైపే నిలబడదాం. ఇలాగైనా వాళ్ళ రుణం మనం తీర్చుకున్నట్టు అవుతుందండి. నా కూతుర్ని అల్లుణ్ణి చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో. అందరి కళ్ళు వాళ్ల మీదే. ఇంటికెళ్ళాక దిష్టి తీయాలి. మేడం, వాళ్ళు గెలుపుకి చాలా దగ్గరలో ఉన్నారు. వాళ్ళ ప్రేమ గుట్టు బయటపడే టైం కూడా దగ్గరలోనే ఉంది శిఖరా. వాళ్ళు నెక్స్ట్ గేమ్ కూడా గెలవాలి, ఎంగేజ్మెంట్ కోసం స్టేజ్ ఎక్కాలి. అప్పుడు వాళ్ళంతట వాళ్లే ప్రేమ నాటకాన్ని అందరి ముందు వాళ్ల నోటితోనే చెప్తారు. నేను వాళ్ల చేతే చెప్పిస్తాను. ఈ గేమ్ ఎలాగైనా ఓడిపోవాలి. ఓడిపోవాలంటే మీరు నాకు చెప్పే ఏ పనైనా చెయ్యాలి. నువ్వు కూడా ఏమన్నా చేసే ముందు నాకు చెప్పు. అలాగే. ఓడిపోకపోతే అంతే. మీరు మైక్ తీసుకున్నారేంటి మేడం? రాధాకృష్ణల్ని ఎలాగైనా ఈ గేమ్లో గెలిచేలా చెయ్యాలి. ఇది వాళ్ళు గెలిస్తేనే అందరి ముందు ఇరుక్కుంటారు. అందుకే ఆ యాంకర్ని తప్పించి నేనందుకున్నాను ఈ మైక్. తారగారు, బెస్ట్ కపుల్ కాంటెస్ట్లో లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్ సైకిల్ గేమ్. పార్టిసిపెంట్స్ అందరూ వాళ్ళ పార్ట్నర్ని సైకిల్ ఎక్కించుకుని ఆ సైకిల్కి కట్టిన కలర్ తాలూకా ఆ జెండాని పట్టుకుని ఇక్కడి నుంచి దూరంగా 5 కిలోమీటర్స్ అవతల ఉంచాం. సో మీరందరూ మీ సైకిల్స్ తీసుకొని మీ పార్ట్నర్ని ఎక్కించుకొని వెళ్ళి జెండాని తీసుకొని మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాలి. ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్లే విన్నర్స్. అండ్ ఈ గేమ్కి నో రూల్స్. ఎలాగైనా వెళ్ళండి, జెండాతో ఎలాగైనా రండి, కానీ జెండా తీసుకుని ఫస్ట్ రావాలి. రెడీ? 3, 2, 1, గో! రాధా గారు, మనం వెళ్లాల్సింది అటు కదా. ఇటువైపు వెళ్తే ఇంకా లాంగ్ అవుతుంది. రేస్లో లేటుగా వెళ్ళి లాస్ట్గా నిలుస్తాం. మనం ఈ కాంటెస్ట్ ఓడిపోతాం.
ఇలా సైకిల్ మీద వెళ్ళటం చాలా బాగుంది. నాకు చాలా చిరాగ్గా ఉంది. అవునులేండి, కార్లో తిరిగే వాళ్ళకి ఇలాంటివి నచ్చవు. అందుకు కాదు, నిన్నెక్కించుకుని తొక్కడం చిరాగ్గా ఉంది. నాకు మాత్రం హాయిగా ఉంది. మీకంటే ఎక్కువ చిరాకు నాకు కూడా ఉంది. పదండి. మనమే గెలవాలి, ఫాస్ట్గా తొక్కు తొక్కు తొక్కు, మనమే గెలవాలి ఫస్ట్. అదేంటి అప్పుడే వచ్చేసాం? దూరం ఎక్కువైందని నేనే కొంచెం ఫాస్ట్గా తొక్కానులే. రాధా గారు, అక్కడికి సైకిల్ వాళ్ళు ఎవరూ రాలేదనుకుంటా. ఎందుకు రాకుండా ఉంటారు? వాళ్ళు మనకంటే చాలా ముందున్నారు. జనం దగ్గర పోటీలో పాల్గొన్న కపుల్స్ ఎవరూ కనిపించడం లేదు. సైకిల్ తొక్కి తొక్కి అలసిపోయి లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నారేమో. స్లో చేయకనయా, కమాన్ డూ ఇట్. నువ్వు ఆగరా బాబు. అవును రాధా గారు, మీరే గెలవాలి, ఫాస్ట్గా తొక్కండి. లేదన్నయ్య, మీరే గెలవాలి. తొందర రండి. ఎవరూ కనిపించట్లేదు. ఏంటిది? బాబు తొందర రండి. కంపలు అంటుకున్నాయి రాధా గారు. నాకు అదే అర్థం కావట్లేదు. మనం ముందొచ్చామా ఏంటి? అయ్యో, స్లో చేయండి రాధా గారు, లైన్ దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు స్లో చేస్తే మనం కావాలని ఓడిపోయామని చెప్పేసి వాళ్ళు నానా రాద్ధాంతం చేస్తారు. అలా కమాన్. వచ్చేసారు. కంగ్రాచులేషన్స్ రాధా గారు. కృష్ణ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అక్క. కంగ్రాట్స్ అన్నయ్య. రాధాబాబు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అత్తయ్య. ఇక 4th రౌండ్ కూడా అయిపోయింది కాబట్టి రాధాకృష్ణలు స్టేజ్ మీదకి రావాలి. బెస్ట్ కపుల్ కాంటెస్ట్ విన్నర్స్ ఎవరో అందరికీ తెలిసిపోయింది. వాళ్ళెవరో కాదు, రాధాకృష్ణలు. వాళ్ళిద్దరూ గెలుచుకున్నారు బెస్ట్ కపుల్ ఆఫ్ ద ఇయర్. మేము ముందే చెప్పినట్టు గెలిచిన కపుల్కి ఇక్కడే ఎంగేజ్మెంట్ జరిపించబోతున్నాం. ఈ ఎంగేజ్మెంట్ రింగ్స్ ఇవ్వాల్సిందిగా బెస్ట్ కపుల్ కాంటెస్ట్ మొదలుపెట్టి ఇప్పటి వరకు దిగ్విజయంగా జరిపిస్తున్న ఆర్ లవ్లీ కపుల్ రామారావు గారిని, జానకి గారిని కోరుతున్నాం. రాధా అండ్ కృష్ణ స్టేజ్ మీదకి రావాలి. ఇప్పుడు రామారావు గారు, జానకి గారు రింగులు ఇస్తారు.